4th question అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 5th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విచ్ ఈజ్ కాన్సెంట్రిక్ with x square plus y square minus 6x minus 4y minus 12 is equal to 0 and passing through minus 2 comma 14. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ అయినాయి. ఒకసారి చూడండి క్వశ్చన్ ఇచ్చాడు. కాన్సెంట్రిక్ అన్నాడు. కాన్సెంట్రిక్ అన్నప్పుడు మీకు 2 టైప్స్ చేయొచ్చు అని చెప్పాను నేను. ఒకటి సెంటర్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ అయిపోద్ది కాబట్టి సెంటర్ పాయింట్ యూజ్ చేసుకుని రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అదొక మోడల్. అలా కాకుండా గివెన్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని ఓన్లీ సెంటర్ పాయింట్ని అనదర్ వాల్యూగా రాసుకుంటే అంటే కాన్స్టెంట్ అని ఇక్కడ ఎంత ఉంది -12 ఉంది. అనదర్ ఈక్వేషన్ ఏమవుతుంది అక్కడ కాన్స్టెంట్ ప్లస్ సి సబ్స్టిట్యూట్ చేసి ఆ గివెన్ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకు ఫైనల్ రికార్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఒక గివెన్ ఈక్వేషన్ చూడండి సార్. గివెన్ సర్కిల్ equation is x square plus y square minus 6x minus 4y minus 12 is equal to 0. ఇక్కడ అన్నది ఏంటి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ ఈజ్ కాన్సెంట్రిక్ అన్నాడు కాబట్టి గివెన్ పాయింట్ కూడా యూజ్ చేయండి. గివెన్ పాయింట్ p అని లెటర్ యూజ్ చేసుకున్న పర్లేదు, లెటర్ యూజ్ చేయడం పర్లేదు. -2 comma 14. The required equation of the concentric circle is ఏంటది? x square plus y square. వాడు అడిగింది గివెన్ సర్కిల్ ఇచ్చి కాన్సెంట్రిక్ సర్కిల్ అడిగాడు కాబట్టి కాన్సెంట్రిక్ సర్కిల్ ఏముంటుంది? ఎక్స్ వాల్యూ వై వాల్యూ చేంజ్ అవ్వదు, ఓన్లీ ఏ చేంజ్ అవుతుంది? కాన్స్టెంట్ చేంజ్ కాబట్టి ఏమవుతుంది? -6x minus 4y plus c is equal to 0. The required equation of the concentric circle is ఏమైంది? సర్కిల్ ఈజ్ x square plus y square minus 6x minus 4y plus c is equal to 0. అనదర్ మోడల్ కూడా ఉంది. అనదర్ మోడల్ ఏంటి? మనకి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఏం కట్టాలి? సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి సెంటర్ అండ్ పాయింట్ ఏమవుతుంది? సిపి ఈజ్ ఈక్వల్ టు r. ఈ కండిషన్ యూజ్ చేయొచ్చు. అంటే 2 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నప్పుడు మనకి ఏది ఈజీ కూడా యూజ్ చేయదు. ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ కాదు, ఓన్లీ 2 మార్క్సే. అందులో 2 మార్క్స్ కాబట్టి మనకి ఫైనల్గా ఇక్కడ ఏమవుతుంది? ఫాస్ట్గా ఆన్సర్ అవ్వాలి. అందువల్ల ఏమవుతుంది? ఈ కాన్స్టెంట్ సింబల్ చేంజ్ అవుతే ప్లస్ సి యాడ్ చేశాను. ఇక్కడ మనకి కండిషన్ ఏంటి? గివెన్ పాయింట్ అనేది ఏమవుతుంది? పాసింగ్ త్రూ. కాన్సెంట్రిక్ అంటే ఆ పాయింట్ కూడా పాస్ అవుతుంది. సేమ్ సెంటర్ అదే సర్కిల్ అది, దాని అదే సెంటర్ కింద పాస్ ఏమవుతుంది? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆ పాయింట్ కింద పాస్ అవుతుంది. కాబట్టి ద అబౌవ్ ఈక్వేషన్ passes through పాయింట్ ఎంత? -2 comma 14. ఎప్పుడైతే అబౌవ్ ఈక్వేషన్ passes through -2 comma 14 అన్నానో ఏమవుతుంది? పాయింట్ దీంట్లో మీద సబ్స్టిట్యూట్ చేస్తే -2 whole square plus 14 whole square minus 6 into -2 minus 4 into 14 plus c is equal to 0. -2 whole square ఎంత అవుతుంది? 4 plus 14 whole square అంటే 196 minus into minus plus 6 2s are 12 minus 4 14s 56 plus c is equal to 0. ఈ 2 వాల్యూస్ యాడ్ చేస్తే ఎంత? 212 అయింది. 212 నుంచి 56 క్యాన్సిల్ అవుతాయి. 212 నుంచి 56 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 12 కాబట్టి 6, ఇక్కడ ఎంత అవుతుంది? 20 5 క్యాన్సిల్ అయితే 15 అంటే ఎంత? 156. అంటే ఫైనల్గా 156 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ సి వాల్యూ ఎంత వచ్చింది? -156. ఈ సి వాల్యూ సబ్స్టిట్యూట్ ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ పెట్టుకున్న పర్లేదు, పెట్టుకోవడం పర్లేదు కాబట్టి 1 అని పెట్టుకుని పని చెప్తే సి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఏమవుతుంది? ద ఫైనల్ ఆన్సర్ substitute c value in equation 1. Therefore the required equation ఏమవుతుంది? x square plus y square minus 6x minus 4y minus 156 is equal to 0. ఇది 1 టైప్ మెథడ్. అనదర్ మెథడ్ కూడా ఒకసారి ట్రై చేద్దారు చూడండి, అది కూడా మీకు తెలుస్తుంది ఒకసారి.
అనదర్ మెథడ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ ద గివెన్ పాయింట్ కూడా రాయండి, మనం కంపేర్ చేసుకున్న ముందు ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్ అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఎప్పుడైతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0 అనో సెంటర్ పాయింట్ కావాలి కాబట్టి కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ వాల్యూస్ 2g ప్లస్ ఉన్న వాల్యూ ఎంత -6, 2f ప్లస్ ఉన్న వాల్యూ ఎంత -4. దేర్ఫోర్ g ఇది కూడా ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ 2 క్యాన్సిల్ అవుతే -3, అలాగే 2 వాల్యూ క్యాన్సిల్ అవుతే ఎంత అవుతుంది -4. కాన్స్టెంట్ c వాల్యూ ఎంత -12. ఇక్కడ ఎన్ని టైం క్యాన్సిల్ అవుతుంది 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ g వాల్యూ ఉంది, f వాల్యూ ఉంది. దేర్ఫోర్ సెంటర్ ఏమవుతుంది సెంటర్ c ఈజ్ ఈక్వల్ ఎంత -g -f. దేర్ఫోర్ c ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్. దేర్ఫోర్ 3 వచ్చింది ఇక్కడ మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్, వాల్యూ ఎంత వచ్చింది 2. సెంటర్ పాయింట్ ఉంది, ఇంకా గివెన్ పాయింట్ కూడా ఉంది కాబట్టి దేర్ఫోర్ గివెన్ పాయింట్ p ఎంత -2, 14. గివెన్ పాయింట్ p ఉంది, c ఉంది కాబట్టి దేర్ఫోర్ c టు p ఏమవుతుంది డిస్టెన్స్ అవుతుంది. దేర్ఫోర్ ద డిస్టెన్స్ బిట్వీన్ c అండ్ p ఏమవుతుంది ఈజ్ cp ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రేడియస్. అంటే సెంటర్ నుంచి పాయింట్ ఏదైనా తీసుకున్నప్పుడు ఆ పాయింట్కి సెంటర్ ఉన్న డిస్టెన్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది రేడియస్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏమవుతుంది cకి pకి డిస్టెన్స్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ హాఫ్ కాబట్టి 3 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 14 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 2 ఎంత 5 స్క్వేర్. ఇక్కడ 14 × 2 క్యాన్సిల్ అయితే 12, 8 అవుతుంది -12 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ 12 స్క్వేర్ ఎంత అవుతుంది 144. దేర్ఫోర్ టోటల్ యాడింగ్ ఎంత వచ్చింది ఫర్ r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యాడింగ్ ఎంత టోటల్ యాడింగ్ ఎంత వచ్చింది 144 25 కాబట్టి 169 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 13 r వాల్యూ ఎంత 13. మీరు స్క్వేర్ రూట్ అయిపోయినా నెక్స్ట్ హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ ఫైనల్గా మనకి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కాన్సెంట్రిక్ సర్కిల్ ఏమవుతుంది దేర్ఫోర్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఏమవుతుంది x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది r స్క్వేర్. ఎందుకు ఇది యూజ్ చేయాలంటే సెంటర్ వాల్యూ అదే కాబట్టి సెంటర్ వాల్యూ మన దగ్గర ఉంది. ఫైండ్ ఏం చేసాం రేడియస్ ఫైండ్ చేసాం. సెంటర్ రేడియస్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఫార్ములా x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ r స్క్వేర్ కాబట్టి ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. దేర్ఫోర్ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది x స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 2 3 6 × x 6x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4. నెక్స్ట్ అనదర్ వాల్యూ ఇక్కడ 2 2 4 4 × y 4y ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ ఎంత అవుతుంది 169. దేర్ఫోర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -6x మైనస్ 4y యాడింగ్ ఎంత వచ్చింది 9 + 4 కాబట్టి 13. ఇది రైట్ సైడ్ ఉన్న 169 లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుంది -169 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఫైనల్ వాల్యూ ఏమొచ్చింది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -6x -4y 169 నుంచి 13 క్యాన్సిల్ అవుతే వాల్యూ ఎంత వస్తుంది -156. అంటే ప్రీవియస్ సమ్ సేమ్ ఫస్ట్ మెథడ్ చేశాను. ఫస్ట్ మెథడ్లో కూడా వచ్చింది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -6x -4y -156. మెథడ్ ఏదైనా కాదు ఇక్కడ కావాల్సింది. మెథడ్ ఎలా యూజ్ చేసినా పర్వాలేదు కానీ మనం సింపుల్గా ఆ సమ్గా కంప్లీట్ అవ్వాలి. అందులో టైం తీసుకోకూడదు. ఇక్కడ 2 మార్క్స్ అనేది 5 మినిట్స్ అంతే, 2 to 5 మినిట్స్. 2 మినిట్స్లో కొన్ని అవుతాయి, కొన్ని 5 మినిట్స్ పడతాయి. అలాగని 10 మినిట్స్ కంటిన్యూ చేయాలనుకోండి మిగతా లాంగ్ సమ్స్కి ఏమవుతాయంటే లాంగ్ ఆన్సర్ కంప్లీట్ రావు. ఇందులో ఫర్ సపోజ్ ఇంటిగ్రేషన్ ఉంది, ఇంటిగ్రేషన్ సమ్ మనకి కంప్లీట్ ఆన్సర్ ఉండదు. ఇంటిగ్రేషన్ సమ్ ఇప్పుడు కూడా కంప్లీట్గా వాల్యూ ఉండదు. అలాంటప్పుడు ఆ సమ్స్ చేసేటప్పుడు ఈ ప్రెజర్ దాని మీద పడుతుంది. అందులో తొందరగా మనకి 2 మార్క్స్ కంప్లీట్ అవ్వాలంటే 5 మినిట్స్ అంతే. నెక్స్ట్ మనకి 6th క్వశ్చన్ చూడండి.
సిక్స్త్ క్వశ్చన్ ఇచ్చాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, find the equation of the circle whose center lies on the x-axis and passing through -2, 3 and 4, 5. మనకి మెథడ్ అనేది గివెన్ ఆల్రెడీ ప్రీవియస్ సమ్లో మనకి ఏముంది 2 పాయింట్స్ ఇచ్చాడు, సెంటర్ లైస్ ఆన్ ద లైన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అంటే ఒక సెంటర్ ఆ ఎక్స్ యాక్సిస్ మీద అనుకోండి. ఫర్ సపోజ్ సెంటర్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సెంటర్ ఎక్స్ యాక్సిస్ మీద అంటే వై వేరియబుల్ ఏమవుతుంది 0. సెంటర్ ఎక్స్ యాక్సిస్ మీద అంటే వై వేరియబుల్ ఏమవుతుంది 0. అంటే వై వేరియబుల్ అంటే వై కోఆర్డినేట్ అండి. కోఆర్డినేట్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. మరి సెంటర్కి ఉన్న ఫార్మ్ ఏంటి -g - f. మరి -g - f లో కోఆర్డినేట్ ఆఫ్ వై ఏమవుతుంది, ఇందులో కోఆర్డినేట్ ఆఫ్ వై అనేది ఏమవుతుంది f. అంటే ఏమవుతుంది fl ఏమవుతుంది 0. మరి fl 0 అయితే ఆటోమేటిక్గా అక్కడ మనకి ఏముంటుంది సెంటర్లో g వాల్యూ ఉంటుంది, fl ఏమవుతుంది 0. అంటే ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది జనరల్ ఫామ్. ఈ జనరల్ ఫామ్ లో సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అంటే ఏ వాల్యూ 0 అవుతుంది f వాల్యూ 0 అవుతుంది. కానీ ఆటోమేటిక్ గా ఆ y టర్మ్ ఏమవుతుంది క్యాన్సిల్. అంటే ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది దీంట్లో x² + y² + 2gx + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ y వేరు అంటే y టర్మ్ ఎందుకు క్యాన్సిల్ అయింది f వాల్యూ 0 కాబట్టి f వాల్యూ 0 అయితే 0 × y ఆటోమేటిక్గా ఏమవుతుంది టర్మ్ అంతా క్యాన్సిల్ అయింది. మనకు ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది x² + y² + 2gx + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ తీసుకోవచ్చు. కానీ మన ఈ టైప్ ఆఫ్ మెథడ్లో ఒకటే ప్రాసెస్ చేస్తాం. ఏంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా జనరల్ ఫామ్లో తీసుకుంటాం. ఆ జనరల్ ఫామ్లో కండిషన్ అప్లై చేస్తాం. ఏంటి దేర్ఫోర్ ద గివెన్ దట్ సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ f వాల్యూ ఏమవుతుంది 0. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఫస్ట్ లాంగ్ ఆన్సర్ ఇది 7 మార్క్స్. ఇది 7 మార్క్స్ 3 డైరెక్షన్ ఉంటాయి. పాసింగ్ త్రూ 3 పాయింట్స్, పాసింగ్ త్రూ 4 పాయింట్స్. ఇంకా ఎనదర్ ఏంటంటే 2 పాయింట్స్ లైన్, 2 పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్. ఈ మెథడ్లో ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ మెథడ్ చూడండి సారి. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఏంటి 1. రిక్వైర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాం. కండిషన్ ముందు అప్లై చేస్తారంటే ముందు అప్లై చేసుకోవచ్చు, లేదా లాస్ట్ అప్లై చేసుకోవచ్చు, అని మన ఇష్టం అది. అందువల్ల ఇక్కడ చూడండి సార్. therefore given that center of equation 1 lies on the x axis. ఏమని చెప్పాను ఇక్కడ సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 1. సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 1 అంటే ఏదైతే ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం ఆ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఏదైతే లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అంటే కండిషన్ చెప్పాను ఇంకా, అది మ్యాటర్ రాయవలసిన పని లేదు. ఎక్స్ యాక్సిస్ అంటే ఏ వాల్యూ ఉంటుంది, ఎక్స్ వాల్యూ ఉంటుంది, వై వాల్యూ ఏమవుతుంది 0. మరి సెంటర్ పాయింట్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎలా చెప్తాం -g - f లో ఇదేమో ఎక్స్ వాల్యూ, ఇదేమవుతుంది వై వాల్యూ. కాబట్టి ఆటోమేటిక్గా వై వాల్యూ 0 అంటే ఏమవుతుంది f 0. దట్ ఇంప్లైస్ f ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీరు లాస్ట్ని అప్లై చేసుకున్నా ఫస్ట్ అప్లై చేసుకున్నా అది మన ఇష్టం అది. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఎంత ఫస్ట్ పాయింట్ -2, 3. ఈక్వేషన్ 1 ఏమవుతుంది పాసెస్ త్రూ -2, 4. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది -2² + 3² + 2g × x వాల్యూ ఎంత -2 + 2f × y వాల్యూ ఎంత 3 + c ఈజ్ ఈక్వల్ టు 0. నేను పాయింట్ సబ్స్టిట్యూట్ చేశాను. పాయింట్ ఎంత -2, 3 కాబట్టి x వాల్యూ -2, y వాల్యూ ఎంత 3 సబ్స్టిట్యూట్ చేశాను. చేస్తే ఏమవుతుంది ఇక్కడ -2² అవుతుంది. -2² ఎంత అవుతుంది +4. 3²
3 స్క్వేర్ వాల్యూ ఎంత 9 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 2 2 జార్ 4 ఇంటూ జీ 4g ప్లస్ 2 3 జార్ 6 ఇంటూ ఎఫ్ 6f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి సారి -4g ప్లస్ 6f ప్లస్ సి ప్లస్ యాడింగ్ ఎంత వచ్చింది 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎఫ్ వాల్యూ 0 ఉంది కాబట్టి అది ఇక్కడ సపరేట్ చేసుకున్నా పర్లేదు, ఫైనల్గా ఎఫ్ వాల్యూ 0 సపరేట్ చేసుకున్నా పర్లేదు కాబట్టి మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి బట్ ఎఫ్ ఈజ్ కూడా ఎంత 0 బట్ ఎఫ్ ఈజ్ కూడా ఎంత 0. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది -4g ప్లస్ సి ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. అది సార్ డైరెక్ట్గా 6f వాల్యూ 0 అయిపోద్దని డౌట్ వస్తుంది చాలా మందికి. ఇక్కడ ఎఫ్ వాల్యూ 0 అయితే ప్రోడక్ట్ వాల్యూ కూడా ఏమవుతుంది 0. 6 ఇంటూ 0 ఏమవుతుంది 0. అంటే ఎఫ్ అనే వాల్యూని ఏమవుతుంది నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎందుకు నెగ్లెక్ట్ చేయొచ్చు? అక్కడ ఎఫ్ వాల్యూ 0 కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ 6f అనే టర్మ్ కూడా ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. -4g ప్లస్ సి ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 0. ఇంకా ఎన్ని చూడండి సార్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఎనదర్ పాయింట్ ఎంత 4, 5. ఈసారి 4, 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ 2f ఇంటూ 5 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా అప్లై చేస్తే ఏమవుతుంది 4 స్క్వేర్ ఎంత అవుతుంది 16, 5 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది 5 5 జార్ 25, 2 4 జార్ 8g ప్లస్ 2 5 జార్ 10f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ అప్లై చేస్తే ఇక్కడ ఏమైంది 8g ప్లస్ 10f ప్లస్ సి ప్లస్ యాడింగ్ ఎంత వచ్చింది 41 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కండిషన్ అప్లై చేయండి. మీరు బట్టన్ యూజ్ చేసినా పర్లేదు, సిన్స్ అని యూజ్ చేసినా పర్లేదు. లేదు డైరెక్ట్గా ఈక్వేషన్ రాసినప్పుడు బ్రాకెట్లో సిన్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. మీరు ఇక్కడ మ్యాటర్ రాసిన మాత్రం మీకు ఎక్కువ మార్కులు ఏం పడి చేయలేదు. బ్రాకెట్లో రాసినా కూడా సేమ్ అదే పడుతుంది. అందువల్ల ఎలా రాసినా అనేది ఇబ్బంది కాదు. అక్కడ సిన్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ 8g ప్లస్ సి ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇదేమో ఈక్వేషన్ 1 అన్నాం. ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఇదేమవుతుంది థర్డ్ ఈక్వేషన్. ఒకసారి సెకండ్ థర్డ్ ఈక్వేషన్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ప్లస్ సి ఉంది, ఇక్కడ కూడా ఉంది ప్లస్ సి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది 2 - 3 చేస్తారా 3 - 2 చేస్తారా. ఇదేమో -4g ఇది ప్లస్ 8g. ఇది బిగ్ వాల్యూ కాబట్టి 3 - 2 చేయండి 3 - 2. థర్డ్ ఈక్వేషన్ ఉంది ఇక్కడ 8g ప్లస్ సి ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ ఈక్వేషన్ చేస్తే -4g ప్లస్ సి ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. సబ్ట్రాక్షన్ ఏమవుతుంది సింబల్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇది మైనస్ ఏమవుతుంది ప్లస్ ఏమవుతుంది మైనస్, ఈ ప్లస్ ఏమవుతుంది మైనస్. 8g ప్లస్ 4g ఎంత అవుతుంది 12g. సిసి ఏమవుతుంది క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అయింది ఇదేమో ప్లస్ ఇదేమో మైనస్. ప్లస్ మైనస్ వాల్యూస్ అనేవి క్యాన్సిల్ అయినాయి. ఇంకా 41 13 క్యాన్సిల్ అవుతాయి. 41 13 క్యాన్సిల్ అవుతాయి ఎంత అవుతుంది ఆల్రెడీ 10 క్యాన్సిల్ అవుతాయి 31 3 క్యాన్సిల్ అవుతాయి ఎంత అవుతుంది 28 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్లస్ 28 రైట్ సైడ్ ఏమవుతుంది -28 అవుతుంది కాబట్టి therefore 12g ఈజ్ ఈక్వల్ టు -28. ఈ 12 మల్టిప్లికేషన్ రైట్ సైడ్ ఏమవుతుంది డివిజన్ కాబట్టి g ఈజ్ ఈక్వల్ టు -28 డివైడెడ్ బై 12. ఏ టైం క్యాన్సిల్ అవుతుంది 4 టేబుల్ 4 7 జారా 4 3 జారా. ఫైనల్గా g వాల్యూ ఎంత వచ్చింది g ఈజ్ ఈక్వల్ టు -7/3. g వాల్యూ వచ్చింది. ఆటోమేటిక్గా మనకి ఆల్రెడీ ఎఫ్ వాల్యూ ఉంది. ఎఫ్ వాల్యూ ఎంత 0, g వాల్యూ ఎంత -7/3. ఇంకేం కావాలి మనకి c. ఆ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి g వాల్యూ. ఒకసారి చూడండి సబ్స్టిట్యూట్ g వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏముంది -4 ఇంటూ g వాల్యూ ఎంత ఉంది -7/3 ప్లస్ c ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. సెకండ్ ఈక్వేషన్ చేస్తే -4 ఇంటూ g వాల్యూ ఎంత -7/3 సబ్స్టిట్యూట్ చేసావు ప్లస్ c ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0.
మీకు క్యాన్సిలేషన్ చేయగలిగితే చేయండి, లేదా టోటల్ ఎల్సిఎం కట్టచ్చు. అది మనకి ఎలా అవైలబుల్ అయితే అలా చేయొచ్చు. ఇక్కడ మల్టిప్లికేషన్ చేద్దాం చెప్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 7 జర్ ఎంత 28 ప్లస్ 3 ఇంటూ సి 3c ప్లస్ 3 13 జర్ ఎంత అవుతుంది 39 హోల్ డివైడెడ్ బై 3. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాను. అలా డినామినేటర్ వాల్యూ ఒకటే ఉంది కాబట్టి 3 ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది. ఇంకా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 7 జర్ 28 ప్లస్ 3 ఇంటూ సి 3c ప్లస్ 3 13 జర్ 39 హోల్ డివైడెడ్ బై 3. 3 డివిజన్ చేస్తుంది, రైట్ సైడ్ ఏమవుతుంది మల్టిప్లై, 3 జీరోస్ ఏమవుతుంది 0. ఫైనల్గా మనకు వాల్యూ ఎంత 3c ప్లస్ యాడింగ్ ఎంత వచ్చింది ఇక్కడ 28 ప్లస్ 39. 28 ప్లస్ 39 వాల్యూ ఎంత 67 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్లస్ రైట్ సైడ్ ఏమవుతుంది మైనస్ 3c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 67. 3 మల్టిప్లై రైట్ సైడ్ ఏమవుతుంది డివిజన్, దేర్ఫోర్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 67 డివైడెడ్ బై 3. అందువల్ల ఏ ప్రాసెస్ చేశారో చూసుకోండి. కొంతమంది డైరెక్ట్గా అక్కడ రిక్వైర్డ్ ఈక్వేషన్లోనే ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తారో. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు? ఇక్కడ కండిషన్ రాస్తావు ఏంటి లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఆ టైప్ ఆఫ్ మెథడ్ మీకు అలవాటు అయితే చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఎఫ్ ఈజ్ కూడా 0 రాయాల్సిన పని లేదు, ఇక్కడ కండిషన్లో బట్ ఇక్కడ సిన్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడది రిక్వైర్డ్ ఈక్వేషన్లో x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ c అని రాయగలిగే కెపాసిటీ మన దగ్గర ఉంటే ఆ మెథడ్ చేయాలి. ఆ టైప్ ఆఫ్ మెథడ్ మనకి లేదు కాబట్టి టోటల్ ఈక్వేషన్ రాసి దాంట్లో కండిషన్ రాశాను. ఏంటి కండిషన్? ఇది లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎఫ్ఎల్ ఎంత అవుతుంది 0. ఎఫ్ఎల్ 0 వచ్చింది, ఆటోమేటిక్ జీ వాల్యూ కూడా ఎంత వచ్చింది -7/3. ఇప్పుడు సి వాల్యూ కూడా ఎంత వచ్చింది -67 డివైడెడ్ బై 3. ఈ 3 వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది కానీ ఫైనల్ ఆన్సర్ therefore substitute G, F, C values in equation 1. Equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది x² ప్లస్ y² ప్లస్ 2 ఇంటూ g. g వాల్యూ ఎంత -7/3 ప్లస్ 2 ఇంటూ fl ఎంత 0 ఇంటూ y ప్లస్ c వాల్యూ -67 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 0. నువ్వు టోటల్ ఎల్సిఎం మెథడ్లో చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎంత 3, ఇక్కడ ఎల్సిఎం ఎంత 3 కాబట్టి టోటల్ డైనమిక్లో ఉన్న ఎల్సిఎం ఎంత అవుతుంది 3 అవుతుంది. 3 ఇంటూ x² ప్లస్ 3 ఇంటూ y² ప్లస్ ఇంటూ మైనస్ 2 7 జార్ ఇక్కడ ఒక x వాల్యూ చూడండి సారీ ప్లస్ ఇంటూ మైనస్ 2 7 జార్ 14 ఇంటూ x 14x ప్లస్ ఇక్కడ చూడండి 0తో మల్టిప్లికేషన్ కాబట్టి ఆ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. 0 కాబట్టి 0 ఇంటూ y టోటల్ ఏమవుతుంది 0 కాబట్టి ఇంకా వేయవలసిన పని లేదు. మైనస్ ఆల్రెడీ ఎల్సిఎం ఉంది కాబట్టి ఎంత అవుతుంది 67. ఈ డివైడ్ చూడండి రైట్ సైడ్ వాల్యూ 0, ఇది డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మల్టిప్లై 3 జీరోస్ ఏమవుతుంది 0. అయితే ఇక్కడ ఈ 2 వాల్యూస్కి కామన్ వాల్యూ ఉంది కదా, కామన్ తీసివేసిన పర్లేదు సేమ్ అలా వేసిన పర్లేదు. అంటే మనకి ఏంటంటే ఈక్వల్గా ఉన్న టర్మ్స్ అని చెప్పడానికి కామన్ ఇస్తారు. 3 ఇంటూ x² ప్లస్ y², 3 ఇంటూ x² ప్లస్ y² అని రాసినా పర్వాలేదు, ఈ విధంగా ఉంచేసినా పర్వాలేదు. అందువల్ల 3x² ప్లస్ 3y² మైనస్ 14x మైనస్ 67 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏమవుతుంది 3x² ప్లస్ 3y² మైనస్ 14x మైనస్ 67 ఈజ్ ఈక్వల్ టు 0. చూసారమ్మా, ఇది మనకు థర్డ్ మోడల్. ఈ లాంగ్ ఆన్సర్లో మొత్తం 3 మెథడ్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్, అనదర్ 2 పాయింట్స్ లైస్ ఆన్ ద సెంటర్ లైన్ ఇస్తాడు. ఇక థర్డ్ మోడల్ ఏంటి 2 పాయింట్స్ ఇచ్చి లైస్ ఆన్ ద x యాక్సిస్ ఆర్ y యాక్సిస్. x యాక్సిస్ అంటే ఎఫ్ వాల్యూ 0 అవుతుంది, y యాక్సిస్ అంటే ఏమవుతుంది ఒకవేళ ఇక్కడ y యాక్సిస్ ఇచ్చి ఇక్కడ ఏమిచ్చాడు సెంటర్ లైస్ ఆన్ y యాక్సిస్ ఇచ్చాడు. ఇక్కడ y యాక్సిస్ ఇస్తే ఇక్కడ ఏమవుతుంది వాల్యూ g ఈజ్ కూడా 0. x అయితే ఎఫ్ వాల్యూ 0 అయింది, అదే y అయితే ఏమవుతుంది g ఈజ్ కూడా 0. నెక్స్ట్ మోడల్ చూడమ్మా.
నెక్స్ట్ రామన్ 3 రామన్ 3లో మనకి ఇందులో ఫస్ట్ దాంట్లో ఎన్ని ఇచ్చాడు 4 పాయింట్స్ ఇచ్చాడు ఒక పాయింట్ మనం అటెంప్ట్ చేస్తే సరిపోద్ది రామన్ 3లో ఫస్ట్ది అందులో ఫస్ట్లో మళ్ళీ ఫస్ట్ పాయింట్ మీ ఇష్టం ఏది తీసుకున్నా పర్లేదు కాబట్టి నెగిటివ్ వాల్యూస్ తీసుకుందాం అనుకుంటే ఎక్కువసార్లు ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి 3, 4, 3, 4, 3, 2, 1, 4 ఏమి ఇచ్చాడు అక్కడ క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 పాయింట్స్ అంటే 3 పాయింట్స్ ఇచ్చి ఈ 3 పాయింట్స్ కూడా పాస్ అయ్యి ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ అయితే మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువ సార్లు ఇవ్వడం ఎందుకంటే 3 పాయింట్స్ కాబట్టి ఆటోమేటిక్గా అందరికి వచ్చిందే గివెన్ పాయింట్స్ అని అవసరం లేదు ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ circle is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 దీనికి మీకు డైరెక్ట్ మెథడ్ కూడా చెప్పాను నేను డైరెక్ట్ మెథడ్ దేనికి డిటర్మైన్ యూజ్ చేసి అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిక్స్ యూజ్ చేసాం కదా ఆ మ్యాట్రిక్స్ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు అది ఏంటంటే ఎవరైనా కొంత మిస్టేక్ చేశారనుకోండి దానికి మార్క్స్ వేయడం కష్టం అంటే ఫార్ములా రైట్ అయితేనే మార్క్స్ ఉంటాయి అలాగే C1 C2 C3 వాల్యూస్ రైట్ అయితేనే మార్క్స్ ఉంటాయి నువ్వు మిస్టేక్ చేసినందుకు మాత్రం నాకు 1 మార్క్ 2 మార్క్ వేయాలని రూల్ లేదు కాబట్టి ఆ మెథడ్ ఫాలో అయిన వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా అందువల్ల ఆ మెథడ్ వద్దు మనకి ఈ మెథడ్ ఆల్రెడీ మనకి కొంచెం అండర్స్టాండ్ అయింది కదా అందువల్ల ఈ మెథడ్ యూజ్ చేద్దారు సరే ఇది ఈక్వేషన్ ఏంటి ఇక్కడ 1 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పాయింట్ యూజ్ చేస్తున్నాను ఇట్ పాసెస్ త్రూ ఎంత పాయింట్ ఇది 3, 4 ఇట్ పాసెస్ త్రూ 3, 4 అంటే ఆల్రెడీ ఫైనల్ అబౌవ్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఇట్ పాసెస్ త్రూ అని అప్లై చేశాను ఇంకా నెక్స్ట్ మోడల్లో ఆ ఈక్వేషన్ నెంబర్ వేయాల్సింది ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ అని రాయాల్సిందే ఫస్ట్ చూడండి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ 3 వై ప్లేస్లో ఉన్న వాల్యూ 4 కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 3 ప్లస్ 2f ఇంటూ వై ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత 4 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ మీరు స్క్వేరింగ్ చేసి యాడింగ్ చేసినప్పుడు కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి కొంచెం షార్ట్ కట్ చేసినా సరిపోద్ది 3 స్క్వేర్ ఎంత 9 4 స్క్వేర్ ఎంత 16 2 3 జా 6g 2 4 జా 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్డర్లో రాసినప్పుడు ఏమవుతుంది 6g ప్లస్ 8f ప్లస్ c యాడింగ్ చేయండి 9 ప్లస్ 16 యాడింగ్ చేస్తే ఎంత 25 ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్ ఈక్వేషన్ ఇది ఈసారి అనదర్ పాయింట్ ఉంది కదా కానీ therefore equation 1 passes through point ఎంత 3, 2 3, 4 అప్లై చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది అనదర్ పాయింట్ 3, 2 అప్లై చేస్తే 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 3 ప్లస్ 2f ఇంటూ 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేశాను వై ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సబ్స్టిట్యూషన్ వాల్యూ వచ్చింది ఇంకా 3 స్క్వేర్ ఎంత 9 2 స్క్వేర్ 2 2 జా 4 ప్లస్ 2 3 జా 6g ప్లస్ 2 2 జా 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ కూడా యాడింగ్ చేస్తే 6g ప్లస్ 4f ప్లస్ c 9 ప్లస్ 4 యాడింగ్ ఎంత 13 ఈజ్ ఈక్వల్ టు 0 యాడింగ్ చేసావు కాబట్టి 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 ఇది కూడా 0 వచ్చింది ఇది ఈక్వేషన్ ఎంత అవుతుంది నెంబర్ 3 ఎనదర్ ఏమవుతుంది ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ అనదర్ పాయింట్ ఎంత 1, 4 కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ ప్లస్ వాల్యూ ఎంత 1 ప్లస్ 2f ఇంటూ వై ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 4 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ కూడా అప్లై చేస్తే ఏమవుతుంది 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ 4 స్క్వేర్ ఎంత 16 1 స్క్వేర్ ఎంత 1 4 స్క్వేర్ ఎంత 16 2 1 జా 2 ఇంటూ g 2g ప్లస్ 2 4 జా 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0
therefore 2g plus 8f plus c plus యాడింగ్ ఎంత ఇక్కడ 1 plus 16 17 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఈక్వేషన్స్ ఇక్కడ జిఎఫ్సి లెటర్స్లో ఉన్నాయి. ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్. మనం సాల్వ్ చేయాలంటే ఏ లెటర్స్ ఉండాలి? 2 లెటర్స్లో ఉండాలి. ఈక్వేషన్ విత్ 2 లెటర్స్ ఎక్స్ అండ్ వై లేదా జి అండ్ ఎఫ్ లేదా సి అండ్ ఎఫ్ ఇలా ఈ లెటర్స్ మార్చు. కానీ ఇక్కడ ఈచ్ అండ్ ఈక్వేషన్ చూడండి సార్. ఈచ్ ఈక్వేషన్లో ప్లస్ సి ప్లస్ సి ప్లస్ సి అంటే కామన్ టర్మ్ ఉంది అక్కడ. ఆ కామన్ టర్మ్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే ఆ వాల్యూ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇక్కడ చూడండి సార్, ఈ 6g ఇక్కడ కూడా ఉంది 6g. అందులో ఈ 2 టర్మ్స్ అప్లై చేసినప్పుడు ఏది క్యాన్సిల్ అయిపోతుంది? g క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లై చేస్తే 2g ఇదేమో 6g. అయితే కొంతమంది మల్టిప్లికేషన్ చేసేస్తారు. మల్టిప్లికేషన్ అప్లై చేయకండి, అంటే అన్నిటికీ ఇది మనకి పాజిబిలిటీ ఉండదు. కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి కొన్ని సింప్లిఫికేషన్లో సింపుల్ మెథడ్ అప్లై అవుద్ది. అలాగని మనం ఈచ్ అండ్ ఎవరీ సమ్ చేసినప్పుడు ఒకటే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఈ సమ్కి ఒక మెథడ్, ఎనదర్ సమ్కి ఇంకో మెథడ్ అప్లై చేసాం అనుకోండి, మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మన కండిషన్ ఏంటి? జిఎఫ్ రిలేషన్ కావాలి. దాన్ని నేను చేస్తున్నాను చూడండి సరే. 2 - 3 చేస్తున్నాను అంటే 3 - 2. 3 - 2 అప్లై చేస్తే ఏమవుతుంది? 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ది 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సబ్ట్రాక్షన్కి ఏమవుతుంది? సింబల్ చేంజ్ అవుతుంది. ప్లస్ ఏమవుతుంది? మైనస్. ప్లస్ మైనస్, ఈ ప్లస్ మైనస్, ఇది కూడా ఏమవుతుంది? మైనస్. ఈ 6 ఏమవుతుంది? క్యాన్సిల్. ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్లో 8 నుంచి 4 క్యాన్సిల్ అవుతాయి. 8 నుంచి 4 క్యాన్సిల్ అవుతాయి, ఏమవుతుంది? 4. ఏ 4 అది? -4f. ఇక్కడ సిసి కూడా ఏమవుతుంది? క్యాన్సిల్. ఇక్కడ చూడండి 25 నుంచి 13 క్యాన్సిల్ అయింది అంటే ఎంత? 12. ఏ 12 అది? మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఆలోచిస్తే మనకి ఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది. చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ అలవాటుగా ఈ ఒక్కదానికి ఇలా పాజిబిలిటీ ఉంటుంది తప్ప ఎనదర్ సమ్స్ బట్టి పాజిబిలిటీ ఉండదు. అంటే ఇక్కడ మళ్ళీ జే రిలేషన్ ఉంటుంది, జిఎఫ్ రిలేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి అవకాశం ఉంది కాబట్టి ప్రాసెస్ చేసేసుకోండి. చేసేసుకుంటే ఏమవుతుంది? -4f ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్, రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ సింబల్స్ తర్వాత మార్చుకోండి. ముందు 4 × 12 ఎన్ని టైమ్స్ అవుతుంది? 3 టైమ్స్. దేర్ఫోర్ f ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ వల్ల ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. దేర్ఫోర్ ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? అక్కడ ఆ సాల్వ్ మెథడ్లో మనకి ఆ ప్రాసెస్లో సబ్ట్రాక్షన్ చేయగానే మనకి ఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది. ఎఫ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఏం చేశాను? ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. అంటే అన్ని ఈక్వేషన్స్కి మోడల్ అవ్వదు అదా. నెక్స్ట్ ఈసారి 4 - 3 అప్లై చేస్తే 4 - 3 అప్లై చేయండి. అప్లై చేస్తే వచ్చింది 4th ఈక్వేషన్ ఇక్కడ 2g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే థర్డ్ ఈక్వేషన్ చేస్తే 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ సింబల్ ఏముంది? థర్డ్ ఈక్వేషన్ ఉంది కాబట్టి సింబల్ చేంజ్ అయింది. ప్లస్ ఏమైంది? మైనస్. ప్లస్ అలా మైనస్, ఈ ప్లస్ కూడా ఏమవుతుంది? మైనస్, ఈ ప్లస్ కూడా ఏమవుతుంది? ఈచ్ అండ్ ఎవరీ టర్మ్ సింబల్ చేంజ్ అవుద్ది. అంటే ఇది పొరపాటున సార్ గారు ప్లస్ మైనస్ చేసేస్తారు కదని చెప్పి రేపు మైనస్ని ప్లస్ చేయడానికి ఆలోచించాలి. అక్కడ ఉందా లేదా? మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది కంపల్సరీ. ఇక్కడ చూడండి, ఇది ప్లస్, ఇది మైనస్. 6 టర్మ్స్ నుంచి 2 టర్మ్ క్యాన్సిల్ అవుతాయి, 4 టర్మ్స్. ఆ 4 టర్మ్స్ సింబల్ ఏంటి? మైనస్. ఇక్కడ 6 టర్మ్స్ ఉన్నాయి, 6 టర్మ్స్ 2 టర్మ్ క్యాన్సిల్ అయితే 4 టర్మ్స్ సింబల్ ఏంటి? మైనస్. ఇక్కడ 8 టర్మ్స్ 4 టర్మ్స్ క్యాన్సిల్ అయింది 4. ఆ 4 సింబల్ ఏంటి? ప్లస్. సిసి క్యాన్సిల్. ఇక్కడ 17 నుంచి 13 క్యాన్సిల్ అయితే 4. ఆ 4 సింబల్ ఏంటి? ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0. టోటల్ వాల్యూస్ నుంచి మల్టిపుల్ 4 ఉంది అక్కడ. టోటల్ ఈక్వేషన్ ఏముంది? మల్టిపుల్ 4 కాబట్టి 4 క్యాన్సిల్ చేయండి. 4 క్యాన్సిల్ చేస్తే -g ప్లస్ f ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ మనకు ఆల్రెడీ ఉంది ఇక్కడ ఈ ఎఫ్ వాల్యూ -3. సబ్స్టిట్యూట్ ఎఫ్ వాల్యూ చేస్తే ఏమవుతుంది? -g. ఎఫ్ వాల్యూ ఎంత? -3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3 నుంచి 1 క్యాన్సిల్ ఎంత అవుతుంది? ఇక్కడ -3 ఇది +1. 3 నుంచి 1 క్యాన్సిల్ అయితే 2. 8 అది -2.
therefore g is equal to ఎంత వచ్చింది చూడండి ఇక్కడ -g -2 is equal to 0. ఈ -2 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది -g is equal ఎంత +2. ఆ -2 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది +2 అవుతుంది. కానీ g కి నెగిటివ్ సింబల్ అంటే కాదు కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఇంటూ 2 ఏమవుతుంది -2. g వాల్యూ కూడా వచ్చింది. gf వచ్చింది. ఇంకేం కావాలి మనకి c. దీన్ని నువ్వేం చేస్తున్నావు సబ్స్టిట్యూట్ g, f వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2 కానీ 3 కానీ 4 కానీ ఏదో ఒకటి అప్లై చేసుకోండి. అయితే మనకి ఏది అప్లై చేసుకున్నా ఫస్ట్ ఈక్వేషన్ అప్లై చేసుకోవడం అలవాటు కాబట్టి సెకండ్ ఈక్వేషన్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ చేస్తే వస్తుంది చూడండి సారి. సబ్స్టిట్యూట్ g, f వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో g, f వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 6 ఇంటూ g వాల్యూ ఎంత -2 ప్లస్ 8 ఇంటూ f వాల్యూ ఎంత -3 ప్లస్ c ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2లో g, f వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 6 ఇంటూ g వాల్యూ -2 వచ్చింది. 8 ఇంటూ f వాల్యూ ఎంత -3 ప్లస్ c ప్లస్ 25. అయితే మీ సీనియర్స్ అందరూ కూడా చాలామంది అంటే లాస్ట్ ఇయర్ పబ్లిక్ పేపర్స్ మనం కరెక్షన్ చేసినప్పుడు కూడా ఈ మిస్టేక్లు వచ్చినాయి. మిస్టేక్లు అంటే ఏమీ కాదు ఓవర్లుక్గా ప్లస్ ఏ వస్తుంది మైనస్ వేశారు, మైనస్ ఏ వస్తుంది ప్లస్ వేశారు. ఇక్కడ మైనస్ బదులు ప్లస్ వేశారు, అలాగే ఇక్కడ ప్లస్ బదులు మైనస్ అలాగా చేంజ్ అవ్వడం వల్ల ఈ సి వాల్యూ రాంగ్. అప్పుడు మనకి ఎలా ఇస్తాడు మేము అక్కడ చేసినప్పుడు పాయింట్ సబ్స్టిట్యూషన్ 1 మార్క్, ఫస్ట్ ఈక్వేషన్కి 1 మార్క్, సెకండ్ ఈక్వేషన్కి 1 మార్క్, థర్డ్ ఈక్వేషన్కి 1 మార్క్, 3 మార్క్స్ వచ్చినాయి అక్కడ. ఈ సాల్వ్ చేస్తే ఈ 2 ఈక్వేషన్స్కి 1 మార్క్. అంటే ఇక్కడ మనకి జిఎఫ్ కండిషన్ వస్తుంది, ఇక్కడ ఒకటి వద్దే జిఎఫ్ కండిషన్, అలా చేసినందుకు ఇంకో 1 మార్క్. అంటే ఫైనల్గా మనకి ఎన్ని వస్తుంది 4 మార్క్స్. అంటే జీ కమ్ ఎఫ్ వాల్యూస్ నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే 1 + 1 + 1 3 మార్క్స్. అంటే ప్రాసెస్ ఎప్పుడు కూడా ఏ మెథడ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. మీరు మిస్టేక్లు చేశారంటే మీకు 3 మార్క్స్ వస్తాయి. సాల్వింగ్ కూడా రాంగ్ అయితే అక్కడ సబ్స్టిట్యూషన్లో కూడా రాంగ్ అయితే మనకి ఎన్ని వస్తాయి 2 మార్క్స్ 1 మార్క్. అందువల్ల చేసే ప్రాసెస్లో కాన్సన్ట్రేషన్ చేయండి. ఒక్క వాల్యూ రాంగ్ అయితే ఆటోమేటిక్గా 7 మార్క్స్కి మీకు ఎన్ని పడతాయి చెప్పలేం గ్యారంటీ. అందువల్ల ప్లస్ ఇంటూ మైనస్ -6 2 * 12 ప్లస్ ఇంటూ మైనస్ -8 3 * 24 ప్లస్ సి ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఇక్కడ చూడండి సారి 24 అలా క్యాన్సిల్ అయితే ఇంకా 1 ఉంది, ఆ 1 కూడా క్యాన్సిల్ అయితే -11 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ యాడింగ్ ఎంత 36లో 25 క్యాన్సిల్ అయితే 11, ఆ 11 సింబల్ ఏంటి మైనస్, ఈ -11 రైట్ సైడ్ వెళ్తే సి కూడా ఎంత 11. దేర్ఫోర్ సబ్స్టిట్యూట్ g, f, c వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే x² + y² + 2g ఇంటూ 2g అన్న కూడా g వాల్యూ ఎంత ఇక్కడ -2 ఇంటూ x 2 ఇంటూ f వాల్యూ -3 ఇంటూ y ప్లస్ c వాల్యూ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ద ఫైనల్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మ్యాటర్ రాయాల్సిందే ప్రతిదానికి. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x² + y² ప్లస్ ఇంటూ మైనస్ -2 2 * 4x ప్లస్ ఇంటూ -2 3 * 6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. చాలా ఇంపార్టెంట్. అయితే 3 పాయింట్ సబ్స్టిట్యూషన్లో ఈక్వేషన్ వస్తేనే కాన్ సైక్లిక్ సమ్ వస్తుంది. ఈ సమ్ రాకుండా మనకు కాన్ సైక్లిక్ రాదు. అందువల్ల 3 పాయింట్స్ మీద మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. 3 పాయింట్స్ మీద నెంబర్ ఆఫ్ సమ్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ చేయడానికి నువ్వు 10 సమ్స్ చేసినా ఆన్సర్ రాలేదనుకోండి రాంగే. అందులో 1 సమ్ చేసినా 2 సమ్ చేసినా కూడా ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా చేయండి. ప్రాసెస్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చెప్పాం కదా ఇందాక ఈ ప్రాసెస్లో ఎఫ్ వాల్యూ వచ్చింది, కానీ మనకి అనదర్ సమ్స్కి ఇక్కడ డైరెక్ట్గా ఎఫ్ వాల్యూ రాదు, ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది ఈక్వేషన్, ఆ 2 ఈక్వేషన్స్ ఏం చేయాలి సాల్వ్ చేయాలి. ఆ మెథడ్ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. అందులో మీరు ఇక్కడ చూడండి ఒకసారి ఈ రామన్ 3లో ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇంకానే 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్లో మీరు సెకండ్ పాయింట్ ట్రై చేయండి. ఒకవేళ అంతగా అందులో మళ్ళీ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దారు.
నెక్స్ట్ రామన్ 3లో మనకి ఫస్ట్ అయిన తర్వాత ఆ రామన్ 3లో మనకి ఏముంది థర్డ్ క్వశ్చన్ చూడండి సేమ్ ఇదే మోడల్ వస్తుంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ చేద్దాం సారీ థర్డ్ క్వశ్చన్లో మనకి షో దట్ ద ఫాలోయింగ్ 4 పాయింట్స్ in each of the following are concyclic and find the equation of the circle on which they lie అంటే వాడు ఏమన్నాడు ఇక్కడ షో దట్ ప్రూవ్ చేయాలంటే ఏంటి ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కాన్సైక్లిక్ ప్రూవ్ చేసేవాడు కానీ మనది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఆన్ విచ్ దే లై అంటే ఆ పాయింట్ ఏదైతే ఉందో సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేశాక ఆ ఫోర్త్ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవ్వాలి ఈజ్ ఈక్వల్ టు 0 సాటిస్ఫై చేయాలి దాన్ని చూడండి సారీ ఫస్ట్ పాయింట్ అందులో ఇది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్లో కూడా ఇచ్చాడు 1, 1 -6, 0 -2, 2 -2, -8 చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్లో కూడా పడ్డది ఇక్కడ చేయవలసిన 4 పాయింట్స్ ఉన్నాయి ప్రూవ్ దట్ కాన్సైక్లిక్ మరి ప్రూవ్ దట్ కాన్సైక్లిక్ అన్నప్పుడు 3 పాయింట్స్ ఇవ్వాలి పాసింగ్ త్రూ ఈక్వేషన్ ఇది సర్కిల్ ఈక్వేషన్ కావాలి అంటే పాసెస్ త్రూ సర్కిల్ ఈక్వేషన్ కావాలి దేని ఇచ్చేసి 3 పాయింట్స్ ఇచ్చేసి అనదర్ ఫోర్త్ పాయింట్ ఏం చేయాలి లైస్ ఆన్ ద సర్కిల్ అయినప్పుడు ఏమవుతుంది ఫర్ ద గివెన్ ఫోర్త్ పాయింట్ సాటిస్ఫై ద సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి ఫర్ ఫోర్త్ పాయింట్ కూడా యాడ్ అయితే ఏమవుతుంది ది గివెన్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ చూడండి ఏంటి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కొన్ని పాయింట్స్కి నేమ్ పెట్టుకోవడం పర్లేదు నెక్స్ట్ అది ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి ఈక్వేషన్ ఇది x² + y² + 2gx + 2fy + c = 0 ఈక్వేషన్ 1 ఇక్కడ 3 పాయింట్స్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఆ 3 పాయింట్స్ ఏంటి ఇక్కడ 1, 1 -6, 0 -2, 2 కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ 3 పాయింట్స్ యూజ్ చేసుకుంటారు ఎవరు పాజిబిలిటీ వాళ్ళది ఫస్ట్ 3 పాయింట్స్ యూజ్ చేసుకున్నా పర్లేదు లేదా బ్యాక్ సైడ్ 3 పాయింట్స్ యూజ్ చేసుకున్నా పర్లేదు కానీ కంటిన్యూస్గా 3 పాయింట్స్ యూజ్ చేసుకొని నేర్చుకోండి అందులో ఇట్ పాసెస్ త్రూ ఫైండ్ ఎంత 1, 1 ఇట్ పాసెస్ త్రూ 1, 1 కాబట్టి ఏమవుతుంది 1² + 2g × 1 + 2f × 1 + c = 0 మీకు ఇంక ఐడియా వచ్చింది సార్ అందులో స్క్వేర్స్ వేయకుండా డైరెక్ట్ వేయండి 2 1 2 2g 2 1 2 2f + c + 1² ఎంత 1² 1 1 + 1 ఎంత అవుతుంది 2 = 0 సెకండ్ ఈక్వేషన్ నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ అనదర్ పాయింట్ ఎంత -6, 0 అనదర్ పాయింట్ ఎంత -6, 0 therefore -6 whole square plus 0² plus 2g into -6 plus 2f into 0 plus c is equal to 0 plus into minus 2 6 are 12g 2 zeros ఎంత 0 అంటే ఆటోమేటిక్ f టర్మ్ ఏమైంది 0 ఇంకేముంది ప్లస్ c ప్లస్ ఇక్కడ 0 కి వాల్యూ లేదు కాబట్టి 6² అంటే 6 6 are 36 is equal to 0 ఇక్కడ వేసేటప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ f అనే వాల్యూలో f × 0 ఉంది కాబట్టి టోటల్గా f టర్మ్ ఏమవుతుంది 0 ఆ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయవలసింది మళ్ళీ అక్కడ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ అనదర్ పాయింట్ ఎంత -2, 2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 whole square plus 2² plus 2g into -2 plus 2f into 2 plus c is equal to 0 -2 whole square ఎంత అవుతుంది +4 అవుతుంది 2² కూడా ఎంత 4 + 4 ఎంత 8 అందువల్ల ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జార్ 4g ప్లస్ 2 2 జార్ 4f ప్లస్ c ప్లస్ 2² 4 + 4 ఎంత 8 ఈజ్ ఈక్వల్ టు 0 3 ఈక్వేషన్స్ వచ్చినాయి ఏంటది సెకండ్ ఈక్వేషన్ ఏమో ఇది వచ్చింది ఇదేమో థర్డ్ ఈక్వేషన్ ఇది ఫోర్త్ ఈక్వేషన్ సేమ్ మనం ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి థర్డ్ మైనస్ సెకండ్ చేస్తే ఏమవుతుంది థర్డ్ మైనస్ సెకండ్ చేస్తే దట్ ఇంప్లైస్
థర్డ్ ఈక్వేషన్ వాల్యూ ఎంత మైనస్ 12g మైనస్ మనకి పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ద్వారా సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. 3 పాయింట్స్ని పాసింగ్ త్రూ సర్కిల్ ఈక్వేషన్ చేశాక అనదర్ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేస్తే ఏమవుతుంది ద గివెన్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. కాన్సెప్ట్ చెప్పాను నేను. ఎప్పుడూ కూడా మనకు ఒక సర్కిల్ ఫామ్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ యూజ్ అవుతాయి ఓన్లీ 3 పాయింట్స్. ఓన్లీ 3 పాయింట్స్ ఉంటే పాసింగ్ త్రూ కాబట్టి అదేమవుతుంది సర్కిల్ ఫామ్ చేస్తుందని చెప్పాను. అదే కాన్సైక్లిక్ అంటే మీనింగ్ ఏంటి సర్కిల్ మీద 4 పాయింట్స్ ఉంటే అదేమవుతుంది కాన్సైక్లిక్. మరి 3 పాయింట్స్ని ఆల్రెడీ యూజ్ చేసేసాం కాబట్టి అనదర్ 4th పాయింట్ ఏం చేయాలి లైస్ ఆన్ ద సర్కిల్. లైస్ ఆన్ ద సర్కిల్ ప్రూవ్ చేస్తే అప్పుడు గివెన్ 4 పాయింట్స్ ఏమవుతాయి కాన్సైక్లిక్ అవుతాయి. మైనస్ 12g ప్లస్ ఇక్కడ ఎఫ్ టర్మ్ లేదు కాబట్టి ఆ ఎఫ్ టర్మ్ ప్లేస్ ఉంచండి కొత్త 0 × f ప్లస్ సి. కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒకవేళ సి వేసేసి అనుకోండి సబ్ట్రాక్షన్ కొంచెం వైడ్ వేస్తారు కొంతమంది, అందుకు చెప్తుంటా. అక్కడ జిఎఫ్సి ఉంచేసినప్పుడు అక్కడ ఎఫ్ అనే టర్మ్ మిస్సింగ్ అయినప్పుడు సబ్ట్రాక్షన్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ 0 × f అని యూజ్ చేశాను అంతే. సి నెక్స్ట్ ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ ఎంత 2g ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సబ్ట్రాక్షన్ సింబల్లో ఇది ప్లస్ కాబట్టి ఏమవుతుంది ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ప్లస్ కే మైనస్ ప్లస్ కే మైనస్ ఈ ప్లస్ కూడా ఏమవుతుంది మైనస్. చూడండి మైనస్ మైనస్ కాబట్టి యాడింగ్ ఎంత మైనస్ 12 + 2 14g. 12 + 2 ఎంత అయింది 14 అయింది. ఇక్కడ 0 కాబట్టి కౌంటింగ్ అవసరం లేదు. ఇంకా ఏముంది ఇక్కడ సింబల్ మైనస్ 2f. సిసి ఏమవుతుంది క్యాన్సిల్ ఎందుకు ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి 36లో 2 క్యాన్సిల్ అయితే 34. సింబల్ ఏంటి ప్లస్. ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేసినప్పుడు హైయెస్ట్ వాల్యూ సింబల్ వేయడం నేర్చుకోండి. చూడండి అన్నింటిలో 14 2 34 మల్టిపుల్ ఏంటి 2. ఇందులో 2 7 జార్ 2 1 జార్ 2 17 జార్ కాబట్టి 2 3 క్యాన్సిల్ చేస్తే 2 7 టైమ్స్ కాబట్టి 7g మైనస్ ఇక్కడ 1 వేయవలసిన పర్లేదు 2 1 జార్ కాబట్టి వేయవలసిన పర్లేదు కాబట్టి మైనస్ ఎఫ్ ప్లస్ 2 17 జార్ ఎంత అవుతుంది 34. కానీ స్టార్టింగ్ ఎప్పుడు కూడా నెగిటివ్ సింబల్ ఉండకూడదని చెప్పాను. కొన్ని ఒకటే నెగిటివ్ ఉంటే పర్లేదు కానీ 2 టర్మ్స్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి సింబల్ చేంజ్ చేయండి. సింబల్ చేంజ్ చేస్తే మైనస్ ఏమవుతుంది ప్లస్ ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ ఏమవుతుంది మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత 5. ఆల్రెడీ 4 ఈక్వేషన్స్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది 5. ఈసారి 4 - 3 చేయండి. 4 - 3 చేస్తే 4 - 3 4th ఈక్వేషన్ ఎంత -4g ప్లస్ 4f ప్లస్ సి ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే థర్డ్ ఈక్వేషన్ -12g ప్లస్ 0f ప్లస్ సి ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి ఇది మైనస్ ఏమవుతుంది ప్లస్. ఈ ప్లస్ అలా ఇది అవసరం లేదు ఇంకా వేసుకొని కావాలి. ఇది మైనస్ ఇది కూడా ఏమవుతుంది మైనస్. ఇది మైనస్ ఇది ప్లస్. 12 టర్మ్స్ 4 టర్మ్స్ క్యాన్సిల్ అయినాయి. 12 టర్మ్స్ 4 టర్మ్స్ క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది 8g. 12 టర్మ్లో 4 టర్మ్ క్యాన్సిల్ అవుతుంది 8 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ 4 - 0 కూడా అవుతుంది 4 a4 అది ప్లస్ 4f సిసి క్యాన్సిల్ ఇది ప్లస్ మైనస్ కాబట్టి ఇది 36 మైనస్ ఉంది ఇదేమో ప్లస్ ఉంది 36 8 క్యాన్సిల్ అవుతే 28. ఆ 28 సింబల్ ఏంటి మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. టోటల్ వాల్యూ ఏం క్యాన్సిల్ అవుతుంది 8 4 28. ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 4 టేబుల్. 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 4 2 జార్ ఇక్కడ 4 2 జార్ 4 2 జార్ 4 1 జార్ 4 1 జార్ 1 వేయవలసిన మళ్ళీ తర్వాత చూద్దండి 4 1 జార్ 4 7 జార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ క్వశ్చన్ నెంబర్ ఎంత 5 అయింది కాబట్టి 6. 50 చూడండి 5 and 6 వస్తే ఉంది 5లో చూడండి జిఎఫ్ ఉంది 6లో కూడా ఉంది జిఎఫ్ అంటే సాల్వ్ జి అండ్ ఎఫ్ అన్నప్పుడు సాల్వ్ చేయాలంటే మనకి ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ సాల్వ్ ఎంత 5 and 6 సాల్వ్ 5 and 6 సాల్వ్ 5 and 6 చేస్తే ఏమవుతుంది సాల్వ్ 5 and 6 చేస్తే ఏమవుతుంది చూడండి ఈక్వేషన్లో సాల్వింగ్ మెథడ్లో ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలో దాంతో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ జీ అనుకోండి ఎఫ్తో స్టార్ట్ చేయాలి. ఎఫ్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత అక్కడ 1 జీ ఎఫ్ కాన్స్టెంట్ ఎఫ్ వాల్యూ 1 కాన్స్టెంట్ ఎంత -17 అలాగే జీ వాల్యూ ఎంత 7 మళ్ళీ ఎఫ్ వాల్యూ ఎంత 1. ఇక్కడ చూడండి ఎఫ్ వాల్యూ ఎంత 1 కాన్స్టెంట్ ఎంత -7 జీ వాల్యూ ఎంత 2 మళ్ళీ ఎఫ్ వాల్యూ ఎంత 1.
g డివైడెడ్ బై 1 7 jar 7 ఏ 7 అది -7 మైనస్ ఫార్ములా మైనస్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 17 jar 17 f డివైడెడ్ బై మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి మైనస్ 17 2 jar 34 ఏ 34 -34 మైనస్ ఫార్ములా మైనస్ వచ్చింది కానీ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 7 jar 49 1 డివైడెడ్ బై 7 1 jar 7 మైనస్ 2 1 jar 2 అందువల్ల 7 1 jar 7 ఇక్కడ 2 1 jar 2 ఇక్కడ ఏం సింబల్ చేంజ్ అవ్వలేదు కానీ ఇక్కడ సింబల్ చేంజ్ అవ్వడం ఏంటంటే ఈ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 7 7 jar 49 ఆ 49 సింబల్ ఎంత మైనస్ ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అయింది ప్లస్ అయింది ఇక్కడ కూడా 1 17 17 కానీ ఇక్కడ సింబల్ ఏంటి మైనస్ మైనస్ ఇంటూ మైనస్ అయింది ప్లస్ therefore g డివైడెడ్ బై యాడింగ్ ఎంత వచ్చింది 10 ఇందువల్ల ప్లస్ మైనస్ ఉంది సబ్ట్రాక్షన్ చేసాం సబ్ట్రాక్షన్ వల్ల ఎంత వచ్చింది 10 వచ్చింది f డివైడెడ్ బై ఇక్కడ కూడా యాడింగ్ ఎంత ఇది ప్లస్ మైనస్ సబ్ట్రాక్షన్ చేసాం సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 15 1 డివైడెడ్ బై సబ్ట్రాక్షన్ ఎంత 5 తెలిసిన వాళ్ళు డైరెక్ట్ మెథడ్ అప్లై చేసుకోవచ్చని చెప్పాను g బై 10 ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ ఎంత 1/5 f డివైడెడ్ బై 15 ఈజ్ ఈక్వల్ టు 1/5 therefore 10 డివైడ్ రైట్ సైడ్ వెళ్తే అవుతుంది మల్టిప్లై therefore g ఈజ్ ఈక్వల్ టు 10 1 jar 10 డివైడెడ్ బై 5 చేసే ప్రాసెస్లో ఇక్కడ 5 టైమ్ 10 ఎంత టైమ్స్ అవుతుంది 5 టైమ్ 10 ఎంత టైమ్స్ 2 టైమ్స్ therefore g ఈజ్ కూడా ఎంత 2 అలాగే f ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మల్టిప్లై 15 1 jar ఎంత 15 డివైడెడ్ బై 5 5 టైమ్ 15 టైమ్స్ 3 టైమ్స్ therefore f ఈజ్ కూడా ఎంత 3 మనకి g వాల్యూ వచ్చింది f వాల్యూ వచ్చింది ఫైనల్గా మనకి ఇంకేం కావాలి c వాల్యూ కావాలి ఈ c వాల్యూకి ఈక్వేషన్ 2 కానీ ఈక్వేషన్ 3 కానీ ఈక్వేషన్ 4 కానీ అప్లై చేసుకోవచ్చు కాబట్టి సబ్స్టిట్యూట్ g, f values in equation 1 values in equation 1 in equation 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2g plus 2f plus c plus 2 ఇది ఈక్వేషన్ అసలు ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయట్లేదు అంటే మనకి ఈక్వేషన్ మిస్ అయింది కాదు ఒకసారి రాస్తున్నాను అంతే కదా ఇందులో 2 ఇంటూ g వాల్యూ ఎంత 2 ప్లస్ 2 ఇంటూ f వాల్యూ ఎంత 3 ప్లస్ c ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్ ఈక్వేషన్ సార్ రాశాను ఇందులో g వాల్యూ 2 వేసాను f వాల్యూ 3 వేస్తే 2 2 jar 4 2 3 jar 6 ప్లస్ c ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 టోటల్ యాడింగ్ ఎంత 12 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 therefore c ఈజ్ కూడా ఎంత -12 therefore substitute g, f, c values in equation 1 ఈక్వేషన్ 1లో gfc వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా వచ్చింది మనకి x² + y² + 2 ఇంటూ g వాల్యూ ఎంత 2 ఇంటూ x 2 ఇంటూ f వాల్యూ ఎంత 3 ఇంటూ y ప్లస్ c వాల్యూ ఎంత -12 ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది x² + y² 2 2 jar 2 2 jar 4 4 into x 4x plus 2 3 jar 6 into y 6y -12 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ ఏమొచ్చిందంటే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 1 1 అండ్ 1 1 -6 0 అండ్ -2 2 వచ్చింది ఓన్లీ సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది కానీ ఇంకా బ్యాలెన్స్ అవ్వలేదు మనకి అనదర్ పాయింట్ మిస్ అయింది ఈ అనదర్ పాయింట్ ఏం చేయాలి సబ్స్టిట్యూట్ చేయాలి దానికి మనం ఏం చేస్తున్నాం చూడండి ఒకసారి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి పుట్ పాయింట్ ఎంత -2 -8 ఇన్ అబవ్ ఈక్వేషన్ పుట్ -2 -8 ఇన్ అబవ్ ఈక్వేషన్ అన్నప్పుడు అబవ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది -2 హోల్ స్క్వేర్ ప్లస్ -8 హోల్ స్క్వేర్ ప్లస్ 2g 2 చూడండి అక్కడ ఎంత ఉంది వాల్యూ 4 ఇంటూ x వాల్యూ ఎంత -2 ప్లస్ 6 ఇంటూ y వాల్యూ ఎంత -8 -12 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత 0 2 స్క్వేర్ ఎంత 4 8 స్క్వేర్ ఎంత 64 ప్లస్ ఇంటూ మైనస్ 4 2 jar 6 8 ప్లస్ ఇంటూ -6 8 jar 48 -12 ఈజ్ ఈక్వల్ టు 0
ఈ టోటల్ వాల్యూ ఎడిషన్ చేద్దాం చెప్తుంది ప్లస్లో, ఇవన్నీ ప్లస్లు కాబట్టి ఎడిషన్ చేస్తే 68, ఈ 2 వాల్యూస్ ఎడిషన్ చేస్తే 60, 60కి 8 యాడ్ చేస్తే ఎంత 68, therefore 68 minus 68 ఎంత 0, 0 is equal to 0 అంటే ఏమవుతుంది, therefore the fourth point ఎంత -2, -8 lies on the required circle. అదే ఈక్వేషన్ 1 అనుకోండి, ఈక్వేషన్ ఎంత ఇది నెంబర్ అవేమో 2 3 4 అయింది, 5 6 7 అండ్ ఈక్వేషన్ 7. ఎప్పుడైతే ఫోర్త్ పాయింట్ ఇక్కడ ఈ ఫోర్త్ పాయింట్ ఏమైంది లైస్ అయింది, లైస్ ఆన్ ద ఈక్వేషన్ 7 అంటే లైస్ ఆన్ ద ఈక్వేషన్ 7 అంటే ఈక్వేషన్ 7 అంటే ఇక్కడ సర్కిల్. ఎప్పుడైతే ఫోర్త్ పాయింట్ సర్కిల్ మీద లైస్ అయిందో therefore given points are concyclic. చాలా ఇంపార్టెంట్ మనకి పబ్లిక్లో మీకు ఒకసారి పేపర్ ఎప్పుడైనా చూసినప్పుడు ఒక 7 times పేపర్కి మీరు వెరిఫికేషన్ చేస్తే అందులో 4 times ఇవి ఉంటాయి కాన్సైక్లిక్ మోడల్.